విషయంలో ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ లేఖ ఎంతవరకు కరెక్టు ఏంది అనేది మన వరకు అయితే వచ్చింది. ఒకసారి దీన్ని కూడా మనం ఏందంటే పూర్వపరాలన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంది ఈ లేఖ ఫేకా, లేకపోతే ఎవరైనా చేసిర్రా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులే పంపించిర్రా, ఏంది అనేది కూడా ఒక్కసారి నేను తెలంగాణ సమాజానికి చూపెట్టదలుచుకున్నా. ఏంది అనేది ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితులైన మైనర్ బాలిక తల్లి ప్రకటన. తన ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి జరిగిన అన్యాయం కలిగిన వేదన, భయాందోళనలపై సవివరమైన ప్రకటన విడుదల చేస్తున్న బాధితురాలి తల్లి, తన కూతురుపై బండి సంజయ్ కొడుకు చేసిన అఘాయిత్యం, తన మైనర్ కూతురు పడిన ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలని తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, పరారీలో ఉన్న బండి భగీరథ్ మరియు ఆయన తండ్రి సంజయ్ వలన తమ కుటుంబానికి పొంచి ఉన్న హాని వంటి పలు అంశాలపై ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి ప్రకటన సారాంశం ఏముందంటే, నిజంగా కూడా తల్లి కడుపులో చాలా బాధ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చెప్పగలుగుతారు, కొన్ని సందర్భాలలో కడుపులో పెట్టుకుంటుంది ఆ తల్లి. ఎందుకంటే బిడ్డ మీద విష ప్రచారం జరుగుతుంటే ఏ తల్లి కూడా సహించదు. కాబట్టి ఆ తల్లి ఏం చెప్పింది అనేది చాలా అవసరం. భరించలేని తీవ్రమైన వేదన అనుభవిస్తున్నప్పటికీ, ఇది ముమ్మాటికి నిజం. ఒక మైనర్ కుమార్తె, బాధితులైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉన్నది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈరోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నిజమిది. మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, మీకు అధికారం అండదండ లేకపోయినా, ఆర్థికంగా